317 జీవో చాలా దుర్మార్గమైందన్నారు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య. దీనిపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికల్లో తనపై దుష్ప్రచారం చేశారని, అయినా టీచర్లు నమ్మకంతో గెలిపించారని చెప్పారు. ఎడ్యుకేషన్ సెక్టార్లో అనేక సమస్యలున్నాయని చెప్పారు. సమస్యలతో ఉపాధ్యాయులు సతమతమవుతుంటే పిల్లలకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇకపై తాను వీలైనంత వరకు ఉపాధ్యాయులతోనే ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్న మల్కా కొమురయ్యతో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్య ఘన విజయం సాధించారు. దీంతో పార్టీలో సంబరాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతోని మాట్లాడేందుకు ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎలా చూస్తారు ఈ విజయాన్ని? ఎలా చూస్తారు? ఈ విజయము ఫ్యూచర్లో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ రావడానికి ఒక శుభసూచకము. తర్వాత ఈ విజయం టీచర్స్ విజయం, భారతీయ జనతా పార్టీ తపస్సు విజయం. అంటే టీచర్ల మద్దతు ఏ రకంగా ఉండే, పార్టీ మద్దతు ఎట్లా ఉండే, ప్రధానంగా ఏ సమస్యలపైన ప్రచారం చేశారు? ఇప్పుడు భవిష్యత్తులో టీచర్ల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం మండలిలో ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? టీచర్స్కు చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, ప్రతి టీచర్కు ప్రతి గ్రూప్కు డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి. అవన్నిటిని మనం వర్క్ సార్ట్అవుట్ చేయాలి. అందులో స్పెషల్గా 317 అనే జీవో చాలా అన్యాయం. అట్లా చూసుకుంటే ప్రతి ప్రాబ్లం ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం గవర్నమెంట్తో కంటిన్యూస్ కొట్లాడి మనం బడ్జెట్ అలొకేషన్ పెంచుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిగే బడ్జెట్ ఎక్కువ తీసుకొచ్చి మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాలి. పార్టీ మద్దతు ఎట్లా ఉంది? పార్టీ శ్రేణులు అది పార్టీ మద్దతు గ్రేట్గా ఉంది. కార్యకర్తలు బాగా పనిచేశారు. తపస్సు టీచర్స్ బాగా పనిచేశారు. ప్రతి ఒక్కరు బాగా పనిచేశారు. అంటే మీరు అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అనేకమైనటువంటి విమర్శలు, ఆరోపణలు మీ పైన వచ్చాయి. దీన్ని ఎలా చూస్తారు? విమర్శలు చాలా ఎక్కువనే. నేను టీచర్ కాదు, నాకు ఎడ్యుకేషన్ గురించి ఏం తెలియదు, స్పెషల్గా గవర్నమెంట్ టీచర్స్ గురించి ఏం తెలియదు అని చెప్పారు. కాబట్టి లాస్ట్ 40 ఇయర్స్లో నేను ఎడ్యుకేషన్లో ఉన్నాను. టీచర్ సమస్యలు, ప్రైవేట్ టీచర్ తెలుసు, బట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి తెలుసు. కాబట్టి ఇది లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను బడ్జెట్ అలొకేషన్ తగ్గిస్తూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. అవన్నిటిని ఇప్పుడు మనం సార్ట్అవుట్ చేయాలి. ఇప్పుడు ఇండియాలో మన తెలంగాణ గవర్నమెంట్ లోయెస్ట్ బడ్జెట్ ఫర్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి ఎడ్యుకేషన్ బడ్జెట్ పెంచాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ టు టేక్ ది హెల్ప్. Then only these issues will sort out, and we have to continually fight, and BJP is there for only fighting for the issues for teachers. ఫైనల్గా ఉపాధ్యాయ లోకానికి ఏమని చెప్తారు? ఈ విక్టరీ నేను ఉపాధ్యాయులందరికీ ఇన్ని విమర్శల మధ్యలో మా పార్టీ చెప్పిన మాటలు నమ్మి నన్ను గెలిపించినందుకు నా విక్టరీ టీచర్లందరికీ నేను ఈ క్రెడిట్ ఇస్తున్నా. వాళ్ళకు వాళ్ళ వల్లనే నేను గెలిచాను. వాళ్ళు నా మాట నమ్మారు. కాబట్టి నమ్మకంను నేను ఫుల్ఫిల్ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాను. దానికి అందరి సపోర్ట్ తీసుకొని నేను వాళ్ళు కంటిన్యూగా ఫైట్ చేసి సార్ట్అవుట్ చేస్తాను. సో అది మొత్తానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించినందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వారి సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తానని చెప్పి ఎన్ని నా పైన అపవాదాలు ఎన్ని చేసినా కూడా ఉపాధ్యాయ లోకం పార్టీ అండతోని నేను ఇంతటి విజయాన్ని సాధించానని చెప్పి మల్కా కొమురయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.